నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు. అడగనివాడు సమస్యకు బాధపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, 2024 సెప్టెంబర్ 29 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:09, సూర్యాస్తమయం సాయంత్రం 6:02, చంద్రోదయం తెల్లవారుజామున 3:12, చంద్రాస్తమయం సాయంత్రం 4:14. తిథి ద్వాదశి సాయంత్రం 4:50 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం మఖ. ఈ రోజంతా ఉంటుంది. సోమవారం ఉదయం 6:14 వరకు. కరణము తైతుల సాయంత్రం 4:50 వరకు, తదుపరి గరిజ. తెల్లవారుజామున 5:55 వరకు, తదుపరి వనిజ. యోగము సాధ్యము రాత్రి 12:49 వరకు, తదుపరి శుభము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:35 వరకు. యమగండం మధ్యాహ్నం 12:06 నుండి 1:35 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:04 నుండి 4:33 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:27 నుండి 5:15 వరకు. వర్జ్యం సాయంత్రం 4:58 నుండి 6:45 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:38 నుండి 5:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి 12:30 వరకు. సెప్టెంబర్ 29 ఆదివారం. ఈరోజు మంచిదిన. ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి సాయంత్రం 4:50 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. ఇంకా మహాలయ పక్షంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కన్యారాశిలోను, చంద్రుడు సింహరాశిలోనూ ఉంటారు. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. బలరాముడి భార్య పేరు రేవతి. ఈరోజు ప్రశ్న. అర్జునుడికి గాంధీవం అనే విల్లును, అక్షయ బాణాలను ఎవరు అందజేస్తారు? తక్షకుడు, దేవేంద్రుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. మహిళలకు అన్నదమ్ములతో ఉన్న గొడవలు తీరుతాయి. వృషభ రాశి. భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత పెరుగుతుంది. మిథున రాశి. వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు.
కర్కాటక రాశి అత్యంత విశ్వసనీయతతో వ్యవహరించి వివాదాలు పరిష్కరించుకుంటారు. సింహరాశి సోదరులతో అత్యంత ముఖ్య విషయాలు చర్చిస్తారు. కన్య రాశి సోదరుడు సోదరీలతో అకారణంగా గొడవలు. తులారాశి ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి అత్యంత విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి ఆర్థికంగా బలపడతారు. రావలసిన బాకీలు అందుతాయి. మకర రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. కుంభరాశి మహిళలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి. మీనరాశి వాహనాలు స్థలాలు కొనుగోలు ప్రయత్నాలలో విజయం చెందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.